న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గురు యువకులు గంజాయి మత్తులో పెద్ద కర్ర పట్టుకుని హంగామా చేశారు. గాంజా మత్తులో వారు చేసిన ఓవర్ యాక్షన్ చూసి దర్శనం కోసం వచ్చిన భక్తులను స్థానికులు తెగ భయపడ్డారు. పైగా వారిని అడ్డుకోబోయిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపైనే తిరగబడ్డారు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో గంజాయి గ్యాంగ్లు ఎంటర్ అవుతున్నా పట్టించుకోవటం లేదంటూ భక్తులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గురు యువకులు గంజాయి మత్తులో పెద్ద కర్ర పట్టుకుని హంగామా చేశారు. గాంజా మత్తులో వారు చేసిన ఓవర్ యాక్షన్ చూసి దర్శనం కోసం వచ్చిన భక్తులు స్థానికులు తెగ భయపడ్డారు. పైగా వారిని అడ్డుకోబోయిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపైనే తిరగబడ్డారు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో గంజాయి గ్యాంగ్లు ఎంటర్ అవుతున్నా పట్టించుకోవటం లేదంటూ భక్తులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి గంజాయి బ్యాచ్ చేసిన వీరంగం గురించిన అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ మహిళ. ఏదైతే కూడా తిరుపతిలో ఇటు గంజాయి బ్యాచ్ కూడా హల్చల్ చేస్తూ ఇటు భక్తులనే కాదు ఇటు స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేసిన ఘటన ఈ రోజు తిరుపతిలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఏదైతే కూడా ఆ వెంకటేశ్వర స్వామికి అన్నగా బయరాజు వెళ్తున్నటువంటి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఈ గంజాయి చేయించినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఒక పెద్ద కర్రను కూడా చేతిలో పెట్టుకొని ఇటు భక్తుల్ని అటు స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి ఎవరైతే ఈ కత్తిని చేతిలో పెద్ద కర్రను పెట్టుకొని అక్కడ హల్చల్ చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి కూడా నిలువరించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి టీటీడీ సెక్యూరిటీ గార్డు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కూడా వాళ్ళు అతనిపైకే తిరగబడినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను ఇంకా ఏదైతే సెక్యూరిటీ గార్డు కూడా ఒక్కడే ఉండడంతో కూడా అటు తర్వాత ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కాసేపు వాళ్ళని నిలువరించి అక్కడి నుంచి కూడా తీసుకెళ్లినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినాక కూడా గంజాయి రహిత అంటే సే నో టు డ్రగ్స్ అని చెప్పి కూడా ఇటు ఒక పెద్ద ఎత్తున కూడా ఒక కార్యక్రమం తీసుకొని వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పే విధంగా కూడా అనేక చట్టాలను కూడా తీసుకొని వస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి ఎస్పీ కూడా దీనికి సంబంధించి ఎవరైతే గంజాయి సేవించారో వాళ్ళని ఆన్ స్పాట్ గుర్తించే విధంగా కూడా ఒక పరికరాలను కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా వీళ్ళు ప్రస్తుతానికి పరిశీలిస్తున్నట్టు అంటే కాసేపటి క్రితమే వాళ్ళని కూడా ఇటు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా తరలించి అయితే కూడా వీళ్ళు గంజాయి సేవించారా మరి లేకపోతే మద్యం సేవించారా అనే కోణంలో కూడా ఇటు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులు మాత్రం ప్రధానంగా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమలకి ఎవరైతే కూడా పూర్తిగా అంటే 100% తిరుమలకి ఇటు భక్తులు వస్తుంటారు. దీంట్లో 60% వరకు కూడా తిరుపతి గోవిందరాజస్వామిని కూడా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పెద్ద కర్రలు పెట్టుకొని ఇక్కడ తిరగడం నిజంగా ఇది ఒక భయానికి గురి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలా. ఏదైతే తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా సెక్యూరిటీ పెంచాలని చెప్పి కూడా ప్రధానంగా అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన టీటీడీ ఎలా స్పందిస్తుందనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైజాగ్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ.